హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు వెయిట్ లాస్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు రెసిపీ చూపిస్తున్నాను. ఈ లడ్డు రోజుకు ఒక్కటి తింటే చాలు, ఈజీగా బరువు తగ్గొచ్చండి. అంత బెస్ట్ రెసిపీ అన్నమాట. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, అవిసె గింజలు. మీకు అందరికీ తెలుసు. వీటి వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి ఇవి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గించే వాళ్ళు తప్పకుండా తీసుకోవాల్సింది ఇది. మన శరీరంలో ఫ్యాట్ కరిగిస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మెటబాలిజం పెంచుతుంది, ఫ్రీగా మోషన్ అవ్వడానికి సహాయం చేస్తాయి. ఎందుకంటే ఇందులో ఫ్లాక్స్ సీడ్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందండి. గుండె సమస్యలు రానివ్వకుండా సహాయం చేస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మన ఎముకల్ని బలపరుస్తుందన్నమాట. కీళ్ళవాతం ఉన్నవారు, అలాగే ఎముకలు నొప్పి ఉన్న వాళ్ళు కూడా కంపల్సరీ తీసుకోవాల్సింది ఇది. జుట్టు రాలకుండా సహాయం చేస్తుంది, అలాగే హెయిర్ గ్రోత్ పెరగడానికి కూడా సహాయం చేస్తుంది. మన స్కిన్కి కూడా మంచి గ్లో తీసుకొస్తుంది, అలాగే ఇమ్యూనిటీ లెవెల్ పెంచుతుందండి. బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇది మజ్జిగలో రోజు 1 స్పూన్ కలుపుకొని పొడి చేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇప్పుడు వీటిని ఎలా లడ్డు చేసుకోవాలని మీకు రెసిపీ చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి. నేను 1 కప్పు అవిసె గింజలు తీసుకున్నాను. ఈ అవిసె గింజలు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీంట్లో ఇసుక రాళ్ళు ఏమీ లేకుండా చేసి ఇలాగా సిమ్లోనే చిటపట్లాడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, మాడకుండా. ఇలాగ ఇప్పుడు వేరే దాంట్లోకి తీసేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను 1/2 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. ఎందుకంటే అవిసె గింజలు రోజుకి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకోవాలి. ఓన్లీ అవిసె గింజలు మనం లడ్డు చేసుకుంటే చాలా ఎక్కువ తీసేసుకుంటాం కదా, అందుకని దీనిలోనికి ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా వాడుకోవచ్చు. నేనైతే నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులు చిట్టుపట్లాడినప్పుడు ఇవి కూడా తీసేసుకోవాలి, పక్కకు తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి మంచి వాసన వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు చిట్టుపట్లాడుతున్నాయి. ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇవి 2 ఒక ప్లేట్లో వేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం ఈ లడ్డూలోకి బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వాడట్లేదు, చాలా మంచిదండి. ఇవి ఇప్పుడు చల్లారిపోయి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. మీకు పొడి చేసి నేను చూపిస్తాను. చూసారు కదా, ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా లడ్డు చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. ఏ కప్పుతో అయితే అవిసె గింజలు తీసుకున్నామో అదే కప్పుతో డేట్స్ తీసుకోవాలండి. ఖర్జూరం గింజలు లేకుండా ఇలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం మెత్తగా మిక్సీలో వేసుకుని ఇదిగో మిక్సీ పట్టుకున్నాను నేను. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు చూపిస్తాను. స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని దానిలోనికి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులోనికి నేను ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క ఇలాగా గ్రేట్ చేసుకున్నాను అనమాట, తురుముకున్నాను. లేదు మీరు తురుముకోలేకపోతే చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, కానీ టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది, అందుకే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు ఇంకా బాదం తీసుకోవచ్చు, పిస్తా తీసుకోవచ్చు, వాల్నట్స్ తీసుకోవచ్చు, పల్లీలు తీసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఎండు కొబ్బరి తీసుకున్నాను అనమాట. దీనిలోనికి మనం పొడి చేసుకుని ఈ పొడిని వేసుకుని ఈ నెయ్యి అంతా కూడా ఈ పొడికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, అంతా కూడా సిమ్లోనేనండి, ఫ్లేమ్ హైలో మాత్రం ఉండకూడదు, సిమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పేస్ట్ చేసుకున్న ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ వేసుకున్న తర్వాత సిమ్లోనే ఉండి అలాగే మొత్తం అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోకి బెల్లం కానీ షుగర్ కానీ వేయట్లేదు, ఎందుకంటే వెయిట్ లాస్కి చేసుకుంటున్న లడ్డు కదా, అందుకే నేను అవేమి యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అంతా మిక్స్ అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చల్లారి వరకు. ఇలా పక్కన పెట్టేసుకోవాలి, గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి. గోరువెచ్చ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని గోరువెచ్చగా ఉంటే కనుక అప్పుడు చేతితో ఇలాగా నొక్కుకోవాలి బాగా, ఎందుకంటే ఆ డేట్స్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా బాగా నొక్కుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న లడ్డూల్లా చేసేసుకోవాలి.
నేను చూపిస్తున్నాను కదా ఇలాగా. ఎందుకంటే మీరు పెద్ద లడ్డూల్లా చేసుకున్నారంటే రోజుకు ఒక్కటి మాత్రమే తినాలి. ఫ్లాక్స్ సీడ్స్ రోజుకి 2 స్పూన్లు మాత్రమే తినాలండి. అందుకనే నేను చెప్తున్నాను. ఇలా చిన్నగా చేసుకుంటే 2 లడ్డూలు తినొచ్చు. ఎందుకంటే నువ్వులు వేసుకున్నాం కాబట్టి, ఎండు కొబ్బరి వేసుకున్నాం కాబట్టి 2 తినొచ్చు. ఇలా చేసుకోవాలి, చాలా ఈజీ మాట. ఒకవేళ మీకు ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే కనుక చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు అది కూడా. ఇలా చేతికి కొద్దిగా నెయ్యి తీసుకుని నెయ్యి రాసుకున్న తర్వాత ఒకటే సైజులో చేసుకోండి. ఇది ఒక మెడిసిన్ లాంటిదే వెయిట్ లాస్ అవ్వడానికి కనుక అదే సైజులో మళ్ళీ ఇలా లడ్డు చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగే నేను చూపిస్తున్నాను కదండి. ఇలాగే సేమ్ అదే సైజు వచ్చే విధంగా ఇలా లడ్డు చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఇదంతా కూడా లడ్డూల్లా చేసేసుకున్నాను నేను. లడ్డూలు రెడీ అయిపోయింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటుంది. మనం బెల్లం వాడలేదు, షుగర్ వాడలేదు, ఏం వాడలేదు. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవిసె గింజల్ని గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు కానీ ఎంత మాత్రము కూడా తీసుకోకూడదు. అది మంచిది కాదన్నమాట. వెయిట్ లాస్ అవ్వాలనేవారు, బరువు తగ్గించాలనేవారు కంపల్సరీ రోజుకొక లడ్డు ఇది తింటే చాలా ఈజీగా మనం బరువు తగ్గొచ్చు అన్నమాట. ఇవి అనేక విధాలుగా తీసుకోవచ్చు. స్మూతీల్లోనూ, అలాగే పొడి చేసుకుని వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకుని మజ్జిగల్లో తీసుకోవచ్చు. కానీ ఇలా లడ్డు అయితే ఈజీగా తినేయచ్చు కదా, అందుకే మీకు ఈ రెసిపీ చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.